ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిండు. హోల్సేల్ కొట్లాడదామని లెక్కలతో సహా సమాజాన్ని ఒప్పించాలని మేము చేస్తున్న ఉద్యమం, మేము కోరుతున్న డిమాండ్లు మాది మాకు కావాలని కోరుకుంటున్నాం తప్ప మీది మాకు కావాలని కోరుకోవట్లేదు. మేము అడిగేది న్యాయమా అన్యాయమా సమాజం ఆలోచన చేయాలి. న్యాయానికి సపోర్ట్ చేసే ఎవరైనా మాకు మద్దతు ఇస్తారని చెప్పి ఆశతో వారి మధ్య ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నానికి అభినందనలు. మా అన్న, నేను తొలి ఆర్థిక మంత్రి అని చెప్పి ఇప్పటిదాకా చెప్పిండు. తొలి స్పీకర్ మా అన్నగారు మస్తనాచారి గారు. వారే పొజిషన్లో ఉన్నా, నేనే పొజిషన్లో ఉన్నా, ఏ రాజకీయాల్లో ఉన్నా తపన మాత్రం ఈ వర్గాలకు కొంచెం జరిగితే బాగుండని చెప్పి కోరుకుంటున్నాం, న్యాయం కాబట్టి. మా బాలరాజు గౌడ్ గారు, దుర్గయ్య గారు, వెంకన్న గారు, బైరి శేఖర్ గారు, ఎలికట్టె విజయ్ కుమార్ గారు, నారాయణ గౌడ్ గారు, ఇవమాద్ వెంకన్న, రమణ, అబ్బాస్, శ్రీకాంత్, లింగేష్ యాదవ్ అందరికీ, ఈరోజు దీక్షలో పాల్పడినటువంటి ప్రతి ఒక్కరికి, మా నగేష్ గారు, రాయలేదమ్మా లలితమ్మ, మా మల్లికార్జును, పేర్లైతే చెప్తుంటున్నమ్మా, మా ఆడబిడ్డలకు అందరికీ పేరు పేరిన నమస్కారం. నేను దీన్ని తనివి తీర చూసినవాని కాబట్టి చెప్తున్నా. చిరంజీవి గారి లెక్కల్లో ఈ 12 సంవత్సరాల చరిత్రలో అలకేట్ చేసిన బడ్జెట్ ప్రొజెక్షన్స్ గింతున్నాయి, యాక్చువల్ ఎక్స్పెండిచర్ గింత ఉంది, మాకు ఇంత వాటర్ రావాలని చెప్పిండ్రు. దాంట్లో ఒక లెక్కిచ్చిండు. మొత్తంలో 88% బడ్జెట్ ఖర్చు అయింది. ఆ 88% అన్న మా బీసీలకు కూడా ఖర్చు అయి ఉంటే ఆ రేషియో ప్రకారంగా మాకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చేది అని చెప్పి వాళ్ళు లెక్కించారు. నేను 6 బడ్జెట్లు పెట్టినా, 14 నుంచి మొదలుపెట్టి 18 దాకా 6 బడ్జెట్లు పెట్టినా. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మాకు కార్పొరేషన్, ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మాకు భట్రాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మాకు వంశవాద కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఇట్లా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నా డిమాండ్లకు వచ్చాను. నేను ఒకటే ఒక మాట అడిగేది, ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నీకు ఏమొస్తుంది అని అన్న, మాకు ఇంత ఫండ్ వస్తుంది అని. వచ్చింది ఖర్చు అయింది ఎప్పుడైనా చూసినావా అని నేను అడిగేది. ఆ కార్పొరేషన్ వేస్తేనే ఇంతకుముందు లలితమ్మ చెప్పినట్టుగా పాలాభిషేకాలు, పూలమాలలు వేసి జేజలు కొట్టినాం. ఇప్పటిదాకా అన్నది పూల పైసలు వేస్ట్ అయిపోయినాయి, పాల పైసలు వేస్ట్ అయిపోయినాయి. ఒకటేమో మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే సంబరపడ్డ సందర్భం, అలొకేషన్. ఆ బడ్జెట్ పెట్టగానే ఎంబీసీల కోసం 1000 కోట్ల రూపాయలు, ఈ కార్పొరేషన్కు 200 కోట్ల రూపాయలు, ఇట్లా అవి పెట్టగానే మళ్ళోసారి పాలాభిషేకాలు, మళ్ళోసారి పూల హారతులు పట్టి జేజలు కొట్టి. అయితే నేను లాస్ట్ వరకు చూస్తే 5 పైసల బిల్లు కూడా ఖర్చు కాలే. 5 పైసల బిల్లు. ఒకసారి ఒక సందర్భం అయితే ఎంబీసీల కోసం, కార్పొరేషన్ కోసం కేటాయించిన డబ్బులలో 5 పైసల బిల్లు కూడా ఖర్చు కాలే. అయితే చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అర్థమవుతుంది. చాలామందికి ఏమనుకుంటారంటే, ఇట్లా ఆర్థిక మంత్రి 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు,
ఈ 1,00,000 కోట్లు మంచి ఆలమార్లో పెట్టినట్టున్నది, ఇక ఖర్చు పెట్టుకుంటా పోతావు అని. ఇవన్నీ ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్లు మీకు ఎరక. దీంట్లో ఆ డీటెయిల్స్లోకి పోను, కానీ అంతిమంగా డబ్బులు తక్కువ పడితే 1,00,000 కోట్లు అన్న కాడ 80,000 కోట్లు కనుక వస్తాయి, ఈ 20,000 కోట్ల రూపాయలు ఎవరిపోతాయి తెలుసా? ఇగో ఈ నోరు లేని ఈ కులాలు ఏమాత్రమే వెళ్ళిపోతాయి అక్కడికి. కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, జీతభత్యాలు నువ్వేం చేయలేవు, వారికెరక పెన్షన్లు ఏం చేయలేవు, సోషల్ పెన్షన్లు ఏం చేయలేవు. కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ అన్నీ పోయిన తర్వాత ఈ తక్కువ పడ్డ డబ్బులు 1,00,000 కోట్లు అనుకున్నాం, 80,000 కోట్లే వచ్చినాయి, 20,000 కోట్ల రూపాయలు తక్కువ పడ్డాయి. ఎక్కడ పోతాయి 20,000 కోట్లు అంటే ఒక వీళ్ళందరికీ పోతాయి. ఈ సంక్షేమానికి కేటాయించిన డబ్బులన్నీ కూడా కథమైపోతాయి. మళ్ళీ మొదలవుతుంది కథ, మళ్ళీ గదే కేటాయింపులు తప్ప ఎక్కడ కూడా ఖర్చు పెట్టే సందర్భం లేదు. మనం అమాయకులం కాదు, కానీ నమ్ముతాం. మన పాత్ర అంతా ఇప్పటిదాకా చెప్పిన సంఘాలన్నీ కూడా, నేను కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, న్యాయం కోసం ధర్మం కోసం గుర్తెత్తేటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, మన పాత్ర అంతా ఏమైపోయిందంటే, ఒకడు అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం, అవన్నీ మళ్ళీ ఇంకోటి అధికారంలో రావడానికి పనికి వస్తుంది. అది వాడు అధికారం రాగానే మళ్ళీ వాడి అసలు లక్షణం వాడు చూపిస్తుంటాడు, మళ్ళీ వాడికి వ్యతిరేకంగా కొట్లాడుతూ అంటాం. నువ్వు వచ్చే ఆస్కారం అయితే లేదు, నీ వచ్చే ఆస్కారం అయితే లేదు. మనం చేసే ఉద్యమాలు, ఈ సామాజిక చైతన్యం ఒకరిని గద్దె నుంచి మరొకరిని గద్దెనెక్కించడానికి పనికొస్తాను తప్ప మన ఆశయం నెరవేర్తలేదు, అంతిమంగా మన ఆశయం కూడా నెరవేర్తలేదు. అందుకని ఈ మధ్య కాలంలో ఈ దరఖాస్తు ఇచ్చినందుకు, ఈ దండం పెట్టుడెందుకు, ఈ బుచ్చగాళ్ళకి అడుగుడెందుకు, నీ రాజ్యం నువ్వు వేలుకోరాదని ఒక నినాదం వచ్చింది, కూడా ప్రయత్నం చేస్తాను అంటుంటారు. ఆయన రాకపోయా, ఈయన రాకపోయా, వస్తారు. మీరు కింద పువ్వు పెడితే వస్తారు. మీరు గట్టిగా నడిస్తే ఇక్కడ ఏమైపోతుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి ఉద్యమాలు ఉన్నా కాబట్టి ఇక్కడ ఎన్ని ధర్నాల్లో పాల్గొన్నాను నేను, ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నా నేను. ఎక్కడ ఉన్నా, అక్కడున్నా, ఇంకెక్కడున్నా, లెఫ్ట్ ఉన్నా, రైట్ ఉన్నా, ఎక్కడున్నా ఒక్కడి మాత్రం నుంచి పనిచేసారు. కొట్లాడ మాత్రం కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. మాట పోవచ్చా లేదా, మాట్లాడచ్చా లేదా, డాన్స్ పంచుకోవచ్చా లేదా, గా శేషభిషాలు మాకు లేవు. బరిగీసి కొట్లాడే పోరాట బిడ్డకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ప్రజల కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజాస్వామ్యం కోసం, హక్కుల కోసం, మన వాటా కోసం ఏ ఉద్యమాలు జరుగుతున్నాయో ఆ ఉద్యమాలకు మా సంఘీభావం తప్పకుండా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మళ్ళీ నేను ఎస్టీ సప్లైకి సంబంధించి చట్టం అయినప్పుడు నేను ఉన్నా సభలో. నేను అన్నప్పుడు అరే ఇవి నిజంగా చేస్తాను, రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాడికే ఉడికి చేస్తా అని చెప్పి అంబేద్కర్ చెప్తాడు. రాజ్యం ఏం రాసుకున్నది దానికంటే కూడా, ఏం నిర్వచించిందని దానికంటే కూడా ఎవరి చేతిలో ఉంటే వాడికే ఉడిగం చేస్తుంది అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. రాజ్యాంగం నిర్దేశించినటువంటి సూత్రాలు ఏవైతున్నాయో అమలు చేసేవాడు నీవోడు కాకపోతే, నీ భాషలో వడ్డించేవాడు నీవోడు కాకపోతే ఎక్కడ కూర్చున్నాడికి ఏం చెందాలన్నట్టుగా అక్కడ కూడా గట్టిగా ఉంటుంది. అందువల్ల మనం ఇంత మేరకు ఆ రోజు నేను మాట్లాడినాం. మీరు కోరుతున్నారు ఎస్టీ సప్లాన్ గురించి, కానీ జరగదు. మళ్ళీ ఈ ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాలలో కూడా ఎస్సీ వాటకింత, ఎస్టీ వాటకింత అని చెప్పినప్పుడు నేను ఈ విగ్రహాలకు ఎస్టీ జీవితాలకు సంబంధం ఉందా అని చెప్పి అడిగిన. నేను వేసే హైవేలలో, కట్టే ప్రాజెక్టులలో
మనం ప్రభుత్వం అనేది ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఇది కామన్ సూత్రం. అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రైమరీ సూత్రం డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు ఆయన. సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలి రాజ్యం అనేది. రాజ్యం ఉన్నోడి గురించి పట్టించుకోవాల్సిన అక్కర్లేదు, రాజ్యం లేనుడి గురించి పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఇవాళ మనం చట్టం చేసి సేఫ్ గార్డ్స్ పెట్టడానికి ఎందుకోసం? ఇగో ఈ జాతులు ఈ వర్గాలు మనం కనుక స్పెషల్గా రిజర్వ్ చేసి కొంత పట్టించుకొని కనుక చేయకపోతే వీళ్ళు ఎట్లనే వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నది. రాజ్యాంగ స్ఫూర్తి విఘాతం కలిగేటువంటి ఆస్కారం ఉన్నది. ఇంకెన్ని సంవత్సరాలు అని చెప్పి ఇంకా మనం ఈ డిస్పారిటీస్ గురించి కొట్లాడతాం, ఈ ఆకలి గురించి పేదరికం గురించి కొట్లాడతామని చెప్పి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇలా 77 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా బాధ అనిపించే అంశం, నా అంబేద్కర్ గారి కళ్ళు కన్నా సమతా రాజ్యం రాలేదు, నా అంబేద్కర్ కళ్ళు కన్నా కులం లేని మతం లేని ఒక సుసంపన్నమైన వ్యవస్థ ఏర్పడలేదు. ఇవాళ అంబేద్కర్ గారు కళ్ళు కన్నా దానికి విరుద్ధంగా 78 సంవత్సరాల తర్వాత కూడా మా కులాన్ని బీసీఏలో చేర్చండి, నా కులాన్ని ఎస్టీలో చేర్చండి, నా కులాన్ని ఎస్సీలో చేర్చమని డిమాండ్ వస్తుందంటే ఇవాళ రాజ్యాంగం ప్రపంచం మొత్తంలో గొప్ప రాజ్యాంగం అని చెప్పుకునే కీర్తించేటువంటి ఈ దేశంలో ఇవాళ ఆ రాజ్యాంగ స్ఫూర్తి అమలై ఉంటే ఈ సప్లాన్లు అక్కర లేకుండే, ఈ రిజర్వేషన్లు అక్కర లేకుండే, ఈ ఉద్యమాలు అక్కర లేకుండే ఇవాళ ఉద్యమాలు చేస్తున్నామంటేనే ఎక్కడో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుందని చెప్పి మనకు అర్థం కావాలి. కాబట్టి ఇవాళ డిబేట్ జరుగుతా ఉంది. ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నా, ఉత్తరం ఎవరిని దిద్దాల్సి అక్కర్లేదు. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ బడీ. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. వ్యతిరేకం వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నటువంటి దుర్మార్గ పాలకుల మీద మాత్రమే మన వ్యతిరేకత. దాని మీదనే మన డిబేట్, దాని మీదనే ఇలా ఉద్యమాలు, దాని మీదనే దీక్షలు తప్ప ఇంకోటి కాదు. కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఈ ఉద్యమాల క్రమంలో మనం కొన్నిసార్లు మాట్లాడే భాష కావచ్చు, వివరిస్తున్న తీరు కావచ్చు, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం నిలబెడుతుందో తెలియదు. కానీ వేరే వాళ్ళలో మాత్రం ఐక్యత పెరుగుతూ ఉంది, కోపం పెరుగుతూ ఉంది. ఇంకింత మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం తప్ప మనకు అక్కడికి వచ్చే ప్రయత్నం లేదు. ఈ పూటకు సప్పట్లు కొట్టడానికి పనికి వస్తుండొచ్చు ఆ భాష, ఈ పూటకు కొద్దిమంది రెచ్చగొట్టడానికి పనికి వచ్చవచ్చు. కానీ సమాజం మొత్తం స్పందించేటువంటి అక్కడుండే పని చేయాలి తప్ప సమాజాన్ని నుంచి బయటపడే, సమాజం నుంచి ఐసోలేట్ అయిపోయి పని చేయొద్దు. ఆ పని ఇవాళ చిరంజీవి గారి నాయకత్వం కొంత జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇవాళ నేను మళ్ళీ మదన్ వచ్చి మళ్ళీ మాట్లాడతారు, ఎంతసేపు చెప్పినా గంటల తరపు చెప్పినా ఉండదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ బాధ అనిపించే అంశం, ఈ కాలంలో కూడా కనీస అవసరాల కోసం మనం కొట్లాడే పరిస్థితి. ఇవాళ మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, లలితమేమో కుమ్మెర గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ పోతున్నది ఈ వ్యవస్థ? ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఎవరికి మనసుకు తృప్తి ఉంటుందో అట్లాంటి సంఘటనలు? సాటి మనిషి అది ఈ కాలంలో, ఇవాళ ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారుతున్న ఈ కాలంలో, ఎవడు ఎక్కడైనా పోయి బతికేటువంటి ఈ కాలంలో, కులం లేదు మతం లేదని చెప్పేటువంటి ఈ కాలంలో ఇంకా ఇట్లాంటి దుర్మార్గాలు సభ్య సమాజాన్ని తరలించుకుంటట్టు చేస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఎందుకో లోతుగా అధ్యయనం చేయలేకపోతున్నారు, లోతులోకి పోయి మాట్లాడలేకపోతున్నారు. తాత్కాలికమైన అవసరాల కోసం తాత్కాలికమైన సంచలన కోసం చేస్తున్నాం తప్ప కొన్ని వాస్తవాలు ఏందో బయటకు వస్తున్నాయి. ఇవాళ ఖమ్మం ఉంది. ఖమ్మంలో 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఆ భూమి బాజాప్తా అది భూదాన్ భూమి, 61 ఎకరాల భూమి. ఆ 61 ఎకరంలో 30 ఎకరాలు కనుమరుగైపోయింది. రికార్డు తారుమారు చేసుకున్నారు. ఉన్నదే 31 ఎకరం.
నేను అడిగినా, నేను చాలాసార్లు మాట్లాడినా, నేను ఈటల రాజేంద్రగా నేను మా మత్స్యచారిగా వాడు ఆ 50 గజాలలో 100 గజాలలో మేము మాకు పుక్కలకి ఇస్తా అంటే మేము ఆ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పండి. ఇవాళ ఒకవేళ ఇవాళ లాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు ఈ 70 ఏళ్ళు ఇట్లా కొనసాగితే హైదరాబాద్లో ఇన్ని బస్తీలు వచ్చేటివి కావు, ఒక గుడిసెల వెంకటస్వామి గురించి మనం మాట్లాడుకుంటాం, ఒక అంజయ్య నగర్ గురించి మాట్లాడుకుంటాం మనం, ఒక వాజ్పేయి నగర్ గురించి మాట్లాడుకుంటాం మనం, ఒక ఆలయ నరేంద్ర కాలనీ గురించి మాట్లాడుకుంటాం మనం, ఎక్కడికి పోయినా అంబేద్కర్ నగర్లు, బాబు జగ్జనగర్ గురించి మాట్లాడుకుంటాం. ఎవరి వీళ్ళు ఇవాళ కన్నగడ్డ అన్నం పెట్టకపోతే, ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మలను అక్కడనే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వస్తాం హైదరాబాద్కి. 4,000 5,000 కిరాయి చెల్లించాలని ఆ పేద కుటుంబాలు ఎక్కడో ఇసిరేసినట్టుగా చెరువులో పక్క పంటో, మురికి కాలువ పక్క పంటో, జనసంచారం లేని దగ్గర, ఎవరు నివసించిన దగ్గర అక్కడ గుడిసెలు వేసుకొని ఒక తరం జీవిస్తుంది. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ ఈ హైదరాబాద్లో వేసిన అన్ని బస్తీలు కూడా ఒకనాడు జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాలు కావవి. 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. అక్కడ ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. ఒక 20 లక్షలు 30 లక్షలు సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఆ సెకండ్ జనరేషన్ కట్టుకొని నివసిస్తున్న ఆ ఇళ్ల మీద ఇవాళ బుల్డోజర్లు పోతున్నాయి. హైదరాబాద్ వచ్చినాడు చాలా మంది ఓహో ఆహో అని కీర్తించారు. ఈ ఈటల రాజేంద్ర అంటే ఎప్పుడు ఇదే మాట్లాడతాడా? ప్రోగ్రెసివ్ ఆలోచించడా? ఇట్లనే ఉంటారా? చెరువులు కబ్జా కావుడేనా? మురిక్కాలో కబ్జా కావడని నేను కోరలే. మురిక్కాలో కబ్జా కావద్దని కోరుకుంటున్నా. నేను చెరువులు కబ్జా కావద్దని కోరుకుంటున్నా. కానీ 70 ఏళ్ళ క్రితమో 80 ఏళ్ళ క్రితమో ఇవాళ ఆయాన్ని కన్వర్షన్ చేసుకొని ఆ చెర్లల్లో పట్టాలిచ్చి ఇల్లు కట్టుకుంటే ఇవాళ నువ్వు వచ్చి అవి కూలగొడతా అంటే కబర్దారని చెప్పి హెచ్చరించ తప్ప ఓపెన్గా చెప్పండి. మూసినది ప్రక్షాళన జరగాలని కోరినప్పుడు నేను కూడా సంతోషిస్తాను. మా పిల్లలు కూడా ఈత కొట్టాలని కోరుకుంటాడు, కొబ్బరి నీళ్ళు లాంటి మూసి పాలని కోరుకుంటాం. కానీ మూసి ప్రక్షాళన పేరిట ఇవాళ మూసికి 500 మీటర్లు ఇటువైపు 500 మీటర్లు అటువైపు ఇవన్నీ కూడా ఇల్లు కూలగొట్టి, నేను నా ప్రాంతం వస్తాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పటి చైతన్యపురి ఇప్పటిదా? చైతన్యపురి 50 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి చైతన్యపురి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చైతన్యపురి వచ్చింది. అవన్నీ తీసుకొని వాటిని కూలగొట్టి వాటి జాగాలో మల్టీప్లెక్స్ కట్టేటువంటి ఒక వ్యాపారం చేస్తానటువంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పి అడిగినా తప్ప, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి కోసం వచ్చినావా? బ్రోకర్ మస్తు మంది రియల్ ఎస్టేట్ అంటే నీవెందుకు అంటే, ఇవాళ కూడా గాంధీ గారి విగ్రహం పెట్టుకో, మాకేం బాధ లేదు, మేము పూజిస్తాం, దండేస్తాం. 50 ఎకరాలు కాదు 100 ఎకరాలు, కానీ దాని నీడలో 100 కుటుంబాలను రోడ్ల మీద వేసే దుర్మార్గమైన చర్యను ఎవరు సపోర్ట్ చేస్తారో అడుగుతున్నాయి. అరే మీకు తెలియదు, సెంటిమెంట్స్ ఉంటాయి ప్రజలకు. కొంత అమ్మ ఓ సెంటిమెంట్, నాన్న ఓ సెంటిమెంట్, ఇల్లు ఓ సెంటిమెంట్. ఊళ్ళల్లో ఓ పుట్ట మీద ప్రేమ ఉంటుంది, ఓ గుడి మీద ప్రేమ ఉంటుంది, ఓ బావి మీద ప్రేమ ఉంటుంది, వాడకట్టు మీద ప్రేమ ఉంటుంది. ఊరు పట్టు ఉడుంపట్టు అంటారు, ఇవాళ ఊరు పట్టు ఉడుంపట్టు అంటారు. ఇవాళ నీ అందాల కోసం, నీ పేరు కోసం 1000 కుటుంబాలు ఇవాళ నిరాశ్రం చేస్తా అంటే ఎవడు ఈ సమాజం స్పందించకుండా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఖమ్మంలో వాళ్ళు చెప్పే భాష ఏంటిది? బ్రోకర్లు. బ్రోకర్లు కావచ్చు, మీకు కావట్లేదు, కానీ వాళ్ళు పేదోళ్ళు. వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపాధి లేకపోతే పొట్ట చేత పడుకొని వచ్చిన వాళ్ళు. కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు అక్కడ, పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు అక్కడ, 10 ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, 10 ఇళ్లలో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కదా వాళ్ళు మనుషులు. ఒకవేళ ఇవాళ లెక్క రేవంత్ రెడ్డి లాగా కనుక ఇవాళ ఖమ్మంలో గుడిసెలు కూలగొట్టాలి, ఇవాళ మా గాజుల రామారంలో ఇల్లు కూలగొట్టాలంటే ఇవాళ ఎన్ని బస్తీలు ఉండేవి కాదు. ఇవాళ దాడి జరుగుతున్నది. వాళ్ళంతా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, అనగాడిన వర్గాలు తప్ప ఉన్న వాళ్ళు ఎవరు లేరు. బాధనిపించే అంశం ఏంటంటే అసలు ఈ రాజ్యం
ఒక్కోసారి బాధతో పాడైపోను. ఏ పోలీస్ అయితే ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ కల్పించాలో గా పోలీసులు ప్రజల మీద హింస పెట్టడానికి ఆర్డర్ ఇస్తే ఇలా వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఇల్లు కూలగొట్టడం ఎంత నీచమైన చర్యలో ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. ఇలా ఆర్డర్ పెట్టంగానే ఇది మంచిదా చెడ్డదా, చేయచ్చా చేయకూడదా చూస్తలేదు, తనకు ఆర్డర్ వస్తూనే ఉంటుంది. ఇవాళ శత్రు దేశాల మీద యుద్ధం చేసినట్టుగా పేద ప్రజల మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందే పోలీసుల సమక్షంలో నోటీసు లేకుండా దొంగల్లాగా అర్ధరాత్రి పూట వచ్చి లారీలు ఒక్కొక్క ఇంటికి ఒక లారీ తెచ్చి వాళ్ళు కుక్కి పడేసి ఇలా కూలగొట్టే పరిస్థితి వచ్చిందంటే ఎటుపోతుందో తెలంగాణ సమాజం ఆలోచించమని చెప్పుకోతున్నాను. దీన్ని ఆర్పగలిగే శక్తి కేవలం సంఘాలకు మాత్రమే లేదు, దీన్ని ఆర్పగలిగే శక్తి కేవలం వ్యక్తులకు మాత్రమే లేదు, దీన్ని ఆర్పగలిగే శక్తి అడ్డుకోగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందనే విషయం మర్చిపోతుంది తెలంగాణ. ఏ తెలంగాణ మత్పరిచేది కాదని, మాయ చేసేది కాదని, తెలంగాణ పరిగణించుకొచ్చే కొట్లాడే శక్తి ఉందని చెప్పి గర్వపడ్డమో ఇక్కడ పోయింది చైతన్యం. ఏమైపోతుంది చైతన్యం ఆలోచన చేసుకోవాలి. మనం 2 ఏళ్ళు గడిచిపోయింది. వాళ్ళ మీరు ఎన్ని 6 గ్యారంటీలు 6 పాలసీలు పెట్టిండ్రు. బీసీ పాలసీ, విద్యార్థి పాలసీ, రైతు పాలసీ, 66 హామీలు, 400 రకాల పనులు ఇలా ఏం అమలవుతున్నాయి? నేను అంటే చాలా మంది నవ్విండ్రు. చిరంజీవి లాంటి వాళ్ళకు తెలిసి ఉండాలి. అప్పుడు నేను మాట్లాడినా, అరే 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఎట్లా ఇస్తున్నావు 40,000 కోట్లకు 50,000 కోట్లకు హామీలు అని చెప్పి నేను అడిగినా. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఆదాయం కావాలి. ఆయన అన్న మాట ఏంటంటే, ఈ ఈటల రాజేందర్ తెలియకలడా, ఈటల రాజేందర్కే చదువు వస్తుందా మాకు తెలియదా? ఒక ముక్క జాగమ్మితే 40,000 కోట్ల రూపాయలు ఇట్లా సునాయాసంగా ఇస్తా అని చెప్పిండు. కానీ ఆ ముక్క జాగాలు మీకు తెలుసో తెలియదో, నేను సజీవ సాక్షిని. ఇప్పుడు మల్కాయిరి పార్లమెంట్ ఉన్నా, నేను మల్కాయిరి పార్లమెంట్ వీళ్ళు మాట్లాడుతున్నది 60 గజాల పేదల గురించి మాట్లాడుతున్నారు, కూలగొట్టడానికి 100 గజాల పేదల గురించి మాట్లాడుతున్నారు. నేను స్వయంగా చూసిన 2007లో ఎల్లమ్మ బండ ఒక 300 ఎకరాలు ఉంటుంది, 150 ఎకరాలు ఆనాడు రాజశేఖర్ గారి పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చిండు, ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఒకటే సర్వే నంబర్, ఒకటే భూమి, దాని పేరు ఎల్లమ్మ బండ. సేమ్ సర్వే నంబర్, సేమ్ గవర్నమెంట్ భూమి, సుప్రీంకోర్టులో మేనేజ్ చేసుకొని తీర్పు వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకొని 7,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కొద్దిమంది పెద్దలు గద్ద లెక్క తనకపోతున్నారు. ఇవాళ గా 7,000 కోట్ల రూపాయలు నిజంగానే ఆ ముక్క పైసలు వస్తే మా లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారో, 5 ఏళ్లుగా ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారో, ఫీజులు కట్టలేక వాళ్ళ సర్టిఫికేట్లు ఆగిపోతున్నాయో, ఇవాళ గది కదా కోరుకున్నది. మేము నీ ముక్క జాగా నా పిల్లల ఫీజు కోసం పనికొస్తా అనుకున్నా, ఆ ముక్క జాగా నా హాస్టల్లో చదువుకునే పిల్లల బువ కోసం పనికొస్తా అనుకున్నా, ఆ ముక్క జాగ పైసలు నా పేదల ఇళ్ల కోసం పనికొస్తా అనుకున్నా. కానీ నా ముక్క జాగా ఇవాళ గద్దల్లాగా తనకపోయే భూ బకాసురుల భూ మాఫియా దొంగల చేతికి పోద్దని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇవాళ జరుగుతున్నది కానీ నీ గాజు రామారం 300 ఎకరాలు ఆయన హైదరాబాదు ఎవరి ఇల్లు కూలగొట్టిండు? 50 ఏళ్ల క్రితం ఏ ఒడ్డర కుటుంబాలైతే ఆనాడు ఆ వాటిల మిషన్లలో పనిచేసిండ్రు, కంకర మిషన్లలో వేసుకున్న గుడిసెలు ఇలా కూలగొడితే కూడా వాటి ఇల్లు కూలగొడతలేదు. వాళ్ళు బోర్లు పీకేసిపోతున్నారు, కరెంటు స్తంభాలు పీకేసిపోతున్నారు. పిల్లలు పక్కన ఉన్న గొడ్డు నీళ్ళ కోసం అల్లాడుతూ ఉంటే కూడా కనికరం లేదు ఇక్కడ గవర్నమెంట్కి. చేసి ఏమంటాడు, 15,000 కోట్ల విలువైన భూమిని కాపాడిండు అని. మొత్తం నేను సజీవ సాక్షిని కూలగొట్టింది 5 ఎకరాలలో, కానీ ప్రకటించుకున్నది మాత్రం హైడ్రా 15,000 కోట్ల రూపాయల నుంచి ప్రకటించుకున్నాడు. అనేక అధ్యాయాలు ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి. ఎందుకో కొంచెం మాలాంటి వాళ్ళది ఇవాళ టీవీలలో రావు, నాకు తెలుసు. మాలాంటి వాడు మాట్లాడేది, మీలాంటి సంఘాలు చేసే ఉద్యమాలు రావు మీడియాలో, ఏదో సోషల్ మీడియాలో వస్తుంది కావచ్చు. ఇవాళ మీడియా కూడా బాధ అనిపించే అంశం ఏంటంటే, మీడియా కూడా మేనేజ్ చేయబడతా ఉన్నది మొత్తం. అది ప్రజల పక్షం లేదు, న్యాయ పక్షం లేదు.
ఇవాళ ఇంకా సాడ్ పార్ట్, ఇవాళ చట్టాన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చట్టం ఉన్న వాళ్ళ చుట్టమయ్యే పరిస్థితులు ఇది మంచిది కాదు. పేదవాడు నాకు ఇది న్యాయం జరుగుతుందని నమ్మకం లేకుండా పోతా ఉంది. ఇవాళ గద్దల్లాగా అన్ని రంగాల్లో కూడా తిష్ట వేసిండ్రు. ఇవాళ మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, అలొకేషన్ గురించి మాట్లాడుతున్నారు, తప్పు కాదు. కానీ ఇవన్నిటి మీద ఎక్కడో స్పందించకపోతే, నువ్వు చెప్పినావు నా జనాభా 56% అని, ఇవాళ ఎస్సీల జనాభా ఇక్కడ 18% అని, ఎస్సీల జనాభా ఇక్కడ 10% అని, తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ ఈక్వల్ సెక్షన్స్ అని చెప్పేది అంటున్నామో. ఇవాళ 85% ప్రజల యొక్క గోస ఇది. ఈ గోస గురించి మనం స్పందించకపోతే ఎవడు స్పందించడు, మనం మాట్లాడకపోతే ఎవడు మాట్లాడు. ఇవాళ దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది, ఏం చేయలేకపోతున్నటువంటి అది వస్తుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఐక్యత పెరగాలి, సెన్సిటైజ్ చేయాలి, సమాజాన్ని అంతా నడపాలి, అందరిని కలుపుకొని పోవాలి. పార్లమెంట్ నేను ఒకరిని మాట్లాడా నాకేం భయం లేదే. నేను చెప్తే కదా, ఎక్కడున్నా ఏ వేదికలు ఉన్నది కాదు, మాట్లాడుతూనే ఉంటాను నేను. నా స్పీచ్లు ఉండి ఎప్పుడైనా పార్లమెంట్ నేను కూడా 2-3 నిమిషాలు పోయి మాట్లాడినా. నన్ను అన్నారు తప్పకుండా ఇవాళ కేంద్రంలో కూడా ఒక బీసీ మంత్రిత్వ శాఖ రావాలని కోరుకుంటున్నా. ఇవాళ చట్టం ఎస్సీల కోసమైతే జనాభా ప్రాతిపదిక పైన వాళ్ళకు సేఫ్ గార్డ్ ఉందో, బీసీలు ఇలా డబ్బుల ప్రపంచం అయిపోయింది. ఓ ఎమ్మెల్యేగా రండి, పురిచంద్ర గారు రండి. పార్టీ పెట్టాల్సి కానీ బీసీల కోసం పెడతారు. ఇవాళ మీరు చేస్తున్న డిమాండ్కు సంఘీభావం చెప్పడానికే వచ్చాను. మీరు చేస్తున్న అన్ని ఉద్యమాలు సంఘీభావం చెప్పడానికి వచ్చిన గుర్తుపెట్టుకో. అందుకని ఎక్కడున్నా తప్పకుండా ఇలా చట్టసభలలో తప్పకుండా రిజర్వేషన్ రావాల్సిందే, లేవు తట్టుకోలేదు. ఎవరు తట్టుకుంటారు? ప్రత్యక్ష సాక్షులం కదా. ఇవాళ ఎమ్మెల్యే కావాలని చెప్పి ఎక్కడన్నా టికెట్ కోసం పోతే నీకేం క్వాలిటీ కావాలి? 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేసిన క్వాలిటీ కాదు కదా కావాల్సింది. ప్రజల పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజల సమస్య పట్ల అంకిత భావంతో పనిచేసేవాడు కాదు కదా కావాల్సింది. నీకు 50 కోట్లు పెడతావా 100 కోట్లు పెడతావా నీకు టికెట్ వస్తాను. ఎప్పుడో పోయింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పైసలున్నోడు ఎమ్మెల్యే కావాలి, పైసలున్నోడు ఎంపీ కావాలి, పైసలున్నోడు సర్వీస్ చేస్తాడు, నీకు గవే చేస్తారు కదా. ఎందుకంటే తప్పకుండా ఎక్కడో ఒక సమూలమైన మార్పు రావాల్సిందే. తప్పకుండా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ రావాలి, కేంద్రంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలి. ఇవాళ బీసీల కోసమే రిజర్వేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం చేసిందో అది తూచా తప్పకుండా అది కూడా పూర్తిగా అమలు కావట్లేదు. బాధ అనిపించే అంశం. రిజర్వేషన్ల కోసం కొట్లాడాలి, ఇచ్చిన రిజర్వేషన్ల అమలు కోసం కూడా కొట్లాడాలి. అందుకని ఈ జాతులకు, ఈ వర్గాలకు 2 బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యత నీ కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత, మరో బాధ్యత ఎల్లవేళలా కొట్లాడే బాధ్యత కూడా ఉండాలి నీ హక్కుల కోసం. కాబట్టి మీరు విజయం సాధించి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ మరింత పట్టుదలతో, మరింత దిగులుతో ఉత్సాహంతో పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటూ, మీ పోరాటంలో మా పాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం, సెలవు.